తమి కోటులేంది తమి నువ్వు గుమ్మని ఇట్లున్నావు గుమ్మాంచు అంటే అది కోట్ వేసుకునేసరికి బరువు ఎక్కువైంది బాగా ఇట్లా. అదేంది షర్ట్ వేసుకోవాలి, షర్ట్ మీద కోట్ వేసుకోవాలి, కోటు మీద మళ్ళీ గౌన్ వేసుకోవాలి. దానికి తోడు గిన్నె పుస్తకాలు ఇస్తుండే నాకు అనమాట. బరువు ఉంటాయా ఉంటుంది డబ్బలేనవి. సో వీడేమో పిల్లగాడు యాక్చువల్లీ అది ఫోటో అట్టి పెట్టింది కానీ వాడు పిల్లగాడేమో ఒక అంగి వేసుకొని వస్తుండేవాడు. అది కూడా లొడాస్ అంగి అది అన్నట్టు. వాడు ముందుండి ఏమరా గిన్ని నాకేమో గిన్ని బట్టలా నీకేమో అన్ని తక్కువ బట్టలు, నాకు ఇట్లా కోపం వస్తుంది వీళ్ళని చూస్తుండే. సో అది కరెక్ట్గా ఆ టైంలో చూడు 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 అని కొట్టిరా ఫోటో. ముఖం కూడా మాడి చిన్నవి ఇట్లా కదా. అవునవును. సో మీ పాత్ర ఇప్పటిదాకా నువ్వు చేయలేదు. మా దర్శి అంటే మా అవతలగాలి లవలగాళ్ళు ఉంటారు తిరుగుతారు కదా, అసంటి పూరల పాత్రలు ఎక్కువ కనబడ్డాయి మంచిగా. ఇప్పుడు మా జోగిపేట పూరడు అదే బుద్ధి వచ్చింది, కొంచెం చదువుకోవాలి రంది వచ్చింది. జోగిపేట పూరడు, ఆటెనకెంచి బలగంలో పూరడు. సాయంత్రం కాగానే కూర్చుందామా 2 పేగులు గుద్దుదామా నాడు ఆడదామా పాడదామా అన్నట్టు అట్లా అట్లా చూసినాక ధనమాన్ ఇట్లా చూస్తే గమ్మత్ అనిపిస్తున్నది తమ్మి నేను. థ్యాంక్ యూ. అంత మేడం జగదీష్ అని ఒక పిల్లగాడు మర్చిపోతారు ఈ సినిమా చూసి, మన దర్శి ఇలా కూడా చేయగలుగుతాడా అని. అంత బాగా చేశాడు. డైరెక్టరు ఏమన్నాడు తను? డైరెక్టరు నీకు యాక్టింగ్ వస్తలేదు, నీకు చేపిస్తా మంచిగా, ఆగు నేను ఒకటి రాసుకొస్తా అని పోయి ఆగు అని ఇట్లా కోట్ ఓకే అని రాయంగానే ఇక నీకు కొత్త యాక్టింగ్ నేర్పిస్తా, కొంచెం మంచిగా నేను రీఇన్వెంట్ చేస్తాను ఏదో కొత్త పదం వాడిండు ఆయన. నాకు అది చాలా మంచిగా అనిపించింది. సరే ఇక రామ్ జగదీష్ ఆయన పేరు. ఇంతకుముందు రచయితగా వేరే సినిమాలు చేసిండు. అప్పుడు నన్ను చూసి అన్న నీకు యాక్టింగ్ వస్తలేదు, ఇతను చేపిస్తాం మంచిగా అంటే సరే బిడ్డ నువ్వు తీసుకురా అనిగా. అప్పుడు ఇక అంటే మళ్ళీ నీతో ఇంకా నీకు సపోర్టింగ్ అంటే అంటే ఇంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలాగ్ సో అంటే ఇక చెప్పాల్సి వచ్చింది అక్క, ఏం చేస్తాం అంటే ఇట్లా యాద్ పెట్టుకొని నేర్చుకొని మొత్తం బురకాయలు పెట్టుకొని చెప్పాలన్నా, లేకపోతే వెనకకేం చేయాలన్నా నువ్వు ముందడుగు అని వెనకలకేంచి వెనకడుగు ముందడుగు అనుకుంటే వెనకకేంచి ఇస్తుంటారా? అంటే ఏం చేస్తుండే అంటే అక్క ఒక్కొక్కసారి ఇట్లా మానిటర్ దగ్గరికి వచ్చి ఇట్లా పర్సులకేంచి ఇట్లా పైసలు ఇట్లా అంటుండే అనమాట. అమ్మో గనిగన పైసలా అని ఇట్లా పెట్టుకొని అమ్మటే నేను ఇట్లా డైలాగ్ ఇట్లా గుర్తు చేసుకొని టక్క ఇట్లా చెప్పాలి అంతే అమ్మటే. అండ్ పైగా వెనకకెంచి సార్ మధ్యలో ఈయన సార్ ఇద్దరు ఉంటుండే వీళ్ళ దోస్తాను, జగదీష్ కాదు సారు, శివాజీ సారు, హర్షవర్ధన్ సార్. అమ్మ వాళ్ళిద్దరు ఇట్లా గురాయిని చూస్తారు అన్నట్టు. ఇట్లా ఈ అమ్మ వీడియం యాక్టర్ నైనా వీడియం తగిలిండ్రా నాకు. వీళ్ళందరికీ ఏంటంటే ముందు జగదీష్ పోయి నాని అన్న హీరో అన్నట్టు చెప్పిన అన్నట్టు, కట్ చేస్తే నేను వచ్చిన వీడెందుకు వచ్చిన అన్నట్టుగా వాళ్ళు బాగా అట్లుంటారు. నీకేంది తమ్మి బంగారం లెక్కును. ఈ శివాజీ సార్ ఈ మాట చెప్తామని చెప్పిన అట్లంటే మా తమ్ముడు బంగారం, ఎందుకు నువ్వు అడగబెట్టిన బంగారమే తమ్మి, అట్లెందుకు ఆ పికిరి పడుతున్నావు చెప్పే వాళ్ళకన్నా. మా చంద్రకే చెప్పిందని చెప్పి కావాలంటే.